ఏపీలో నగదు బదిలీ పథకాలకు లైన్ క్లియర్ అయింది. నిధుల విడుదలలో రాజకీయ నేతల ప్రమేయం ఉండొద్దని, సంబరాలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. నిధుల విడుదలకు ఇవాళ ఒక్కరోజే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఈసీకి సూచించిన హైకోర్టు తదుపరి విచారణ వచ్చే నెల 27కు వాయిదా వేసింది. ఏపీలో నగదు బదిలీ పథకాలకు లైన్ క్లియర్ అయింది. నిధుల విడుదలలో రాజకీయ నేతల ప్రమేయం ఉండొద్దని, సంబరాలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. నిధుల విడుదలకు ఇవాళ ఒక్కరోజే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఈసీకి సూచించిన హైకోర్టు తదుపరి విచారణ వచ్చే నెల 27కి వాయిదా వేసింది. ఏపీలో నగదు బదిలీ పథకాలకు లైన్ క్లియర్ అయింది. నిధుల విడుదలలో రాజకీయ నేతల ప్రమేయం ఉండొద్దని, సంబరాలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. నిధుల విడుదలకు ఇవాళ ఒక్కరోజే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. ఇక కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని అలాగే ఈసీకి సూచించిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 27కి వాయిదా వేసింది. రైట్, నగదు బదిలీ పథకాలకు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నిధుల విడుదలకు రాజకీయ నేతల ప్రమేయం ఉండొద్దని, సంబరాలు చేసుకోవద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, ఏ పథకాలకు లైన్ క్లియర్ అయింది అంటారు? ఏపీలో రైతులకి ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ, అదేవిధంగా జగనన్న విద్యాదీవెన, అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత వంటి 4-5 పథకాలు, ఈబీసీ నేస్తం, ఈ పథకాలకు సంబంధించిన నగదు డీబీటీల ద్వారా లబ్ధిదారులకి జమ చేయొద్దు ఎన్నికల ప్రక్రియ ఉన్న నేపథ్యంలో అని ఈసీ నిన్న కోర్టుకు కూడా విన్నవించిన నేపథ్యంలో ఆ ఆదేశాలకు సంబంధించి తాత్కాలికంగా అంటే ఇవాళ వరకు కూడా ఈసీ ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ కూడా న్యాయస్థానం నిన్న రాత్రి 11 గంటల సమయంలో అయితే ఈ ఆదేశాలను కూడా తీర్పును కూడా వెల్లడించడం కూడా జరిగింది. అంటే ఈసీ ఇచ్చిన ఆదేశాలను అబియన్స్ లో పెట్టడం అంటే తాత్కాలికంగా నిలుపుదల చేయాలి ఒక్కరోజు వరకు అని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం లబ్ధిదారులకు వాళ్ళ అకౌంట్లలో డబ్బును జమ చేయడానికి వెసులుబాటును అయితే కలిగించినట్టుగా ఈ తీర్పు ద్వారా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా రేపటి నుంచి అంటే 11వ తారీఖు నుంచి పోలింగ్ జరిగే తేదీ ఉన్నటువంటి 13వ తారీఖు వరకు ఈ 3 రోజుల పాటు 11, 12, 13 తేదీల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నగదు బదిలీ ఈ లబ్ధిదారులకి చేయొద్దని కూడా స్పష్టంగా ఆదేశాల్లో కూడా చెప్పిన నేపథ్యంలో నగదు లబ్ధిదారులకి ఈ రోజున ప్రభుత్వం జమ చేయడానికి వెసులుబాటు వచ్చినట్టుగా అయితే మనకి తీర్పు ద్వారా అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఈ పంపిణీకి సంబంధించి లబ్ధిదారులకి పంపిణీ చేసే అంశానికి సంబంధించి అటు రేడియోలో కానీ, ఇంటర్నెట్ లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ ఎక్కడా కూడా ప్రచారం చేయొద్దని చెప్పి ప్రభుత్వానికి కూడా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. దీంతో పాటుగా ఈ నగదు జమ వ్యవహారానికి సంబంధించి రాజకీయ నేతల ప్రమేయం కానీ వాళ్ళు సంబరాలు చేయటం అనే అంశాలు కూడా చేయొద్దని కూడా తీర్పు కాపీలో స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈ రోజున ప్రభుత్వం నుంచి ఈ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకైతే నగదు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. ఈసీని అదేవిధంగా ప్రభుత్వాన్ని వీళ్ళిద్దరినీ కూడా కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పి ఆదేశించినటువంటి హైకోర్టు ఈ నెల 27వ తారీఖుకి ఈ తదుపరి విచారణ కూడా వాయిదా వేసింది. నిన్న పూర్తి స్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇదే అంశం మీద ఈ పథకాలన్నిటికీ సంబంధించిన లబ్ధిదారులు నగదు జమ చేయకపోవటం వల్ల పడుతున్న ఇబ్బందుల మీద పూర్తి స్థాయిలో అటు లబ్ధిదారులు ఇండివిజువల్ గా పిటిషన్లు దాఖలు చేశారు. ఈసీ తన వాదనలు వినిపించింది. ప్రభుత్వం కూడా గతంలోనే నగదు జమకు సంబంధించిన వినతి పత్రాలు ఈసీ కూడా అందించాము. అటు నుంచి
రెస్పాన్స్ లేదనే విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అత్యవసర పిటిషన్ గా భావించినటువంటి హైకోర్టు రాత్రి 11 గంటలకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజున ప్రభుత్వం నుంచి డీబీటీల ద్వారా లబ్ధిదారులకు నగదు జమ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా మనకి అర్థమవుతాం. అంటే శ్రీకాంత్ ఒక్కరోజే టైం ఇచ్చింది, ఆ టైం సరిపోతుంది అంటారా? అంటే దానికి సంబంధించిన క్లియర్ కట్ గా ఈ ఒక్కరోజు వరకు ఈసీ ఇచ్చిన ఆదేశాలు ఏదైతే ఈ పథకాలకు సంబంధించిన నగదు జమ చేయకుండా ఉండాలి అని చెప్పి ఇచ్చిన ఆదేశాల మీద ఈ నెల 8వ తారీఖున ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. దానికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా మాకు కొంత గడువు కావాలి, ప్రభుత్వం ఇచ్చిన వినతి పత్రం మీద కానీ ఈ ఇబ్బందుల మీద కూడా పునఃపరిశీలన చేసిన తర్వాత ఏం చేస్తామో చెప్తామని చెప్పిన నేపథ్యంలో నిన్న ఉదయం విచారణలో భాగంగా కూడా పోలింగ్ తేదీ అంటే 13వ తారీఖు తర్వాత మాత్రమే డబ్బులు జమ చేయాలి తప్ప ఈ మధ్యలో ఈ ముందు 4 రోజుల్లో అయితే వేయొద్దని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఈ అన్ని కూడా ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా పెట్టినవేమీ కాదు, గతంలో అమల్లో ఉన్న పథకాలకు సంబంధించి ప్రస్తుతం ఆ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు డబ్బులు జమ అనేది పెండింగ్ లో ఉంది, డిస్పర్స్ చేయాలి అమౌంట్ ని తప్ప మిగతా ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి ఇదంతా పాత పథకాలే అనే విషయాన్ని చెప్పిన నేపథ్యంలో నిన్న ఈసీ ఏదైతే చెప్పిందో 13 తర్వాతే డబ్బులు వేయాలి అని ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో స్పష్టంగా కూడా ఈసీ ఇచ్చింది. ఆ ఆదేశాలను ఇవాళ వరకు మాత్రమే ఎబియన్స్ అంటే తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మరి ఎంతవరకు లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో నగదు జమ జరుగుద్ది అనే అంశం కొంత ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంత అమౌంట్ వరకు ఇవాళ వెళ్తుంది అనే దానికి సంబంధించి క్లారిటీ అయితే బ్యాంకు ఖాతాలు కాబట్టి దానికి 24 గంటల సమయం పడుతుందా లేకపోతే ఇవాళతో పూర్తవుతుందా అనేది అయితే ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. అక్షయ. ఓకే శ్రీకాంత్.